హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మా నిత్యమ్మ కంట పొంగల్ కావాలంట, చాలా రోజుల నుంచి అడుగుతుందండి. తను పొంగల్ ఎక్కడ తిన్నది అంటే వాళ్ళ తమ్ముడికి ఫస్ట్ ఇయర్ బర్త్డేకి మేము తిరుపతి వస్తామని మొక్కిసుకున్నాం. సర్లే అని తిరుపతి వెళ్ళాము. అక్కడ హోటల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ డాడీ ఏం ఆర్డర్ ఇస్తాము, సరే ఇక్కడికి వచ్చాం కదా పొంగల్ తిందాం, ఇక్కడ బాగుంటుంది అని చెప్పారు. సరేలే అని చెప్పి నేను వాళ్ళ డాడీ పొంగల్ ఆర్డర్ పెట్టేసుకున్నాం. తను మాత్రం ఇడ్లీ కావాలి అని అడిగింది. సరే ఇడ్లీ తిను నువ్వు అని చెప్పి ఇడ్లీ పెడితే మేము పొంగల్ తింటూ వాళ్ళ డాడీ ఏమో పొంగల్ బాగుంది కదా అని అన్నారు. అంటే తను కూడా అమ్మ నాకు పొంగల్ పెట్టమ్మా అని అడిగింది. సరేలే పోనీ తింటుంది కదా అని పెడితే ఫస్ట్ రోజు పొంగల్ తినడం వల్ల రెండోసారి హోటల్కి వెళ్ళినా సరే అమ్మ నాకు పొంగల్ కావాలమ్మా అని అడిగింది. సరే తనకు బాగా నచ్చిందేమో అని చెప్పి రెండోసారి కూడా అదే పెడితే ఇంటికి వచ్చాక కూడా అమ్మ పొంగల్ చెయ్యమ్మా నాకు పొంగల్ నచ్చింది అని అడిగింది. సరేలే ఇంక తనకి అంతగా నచ్చేటప్పుడు ఇంకేముంది అని చెప్పి తన కోసం ప్రిపేర్ చేశాను. అది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూపిస్తాను చూడండి. ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది, ఆ టీ గ్లాస్లో సగం పెసరపప్పు తీసుకున్నాను, ఆ గ్లాసులు బియ్యం తీసుకున్నాను. పెసరపప్పు ముందుగా కొంచెం రోస్ట్గా వేపించుకోవాలి. వేపించుకున్నాక మనం గ్లాస్ బియ్యానికి 5 గ్లాసుల నీళ్ళు వేసి ఈ పెసరపప్పు కూడా అందులో వేసి రెండు కూడా బాగా కడిగేసుకున్నాక గ్యాస్ మీద పెట్టి ఒక 5-6 విజిల్లు వచ్చేసాక ఆఫ్ చేసేసేయాలి. అప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అందులోనే కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు కొంచెం ఏకాక అందులోనే కొంచెం ఇంగువ వేసి ఆపేసే ముందు కొంచెం పసుపు వేసేసి ఆపేసేయాలి. గ్యాస్ ఆఫ్ చేసేసాక అది కొంచెం కుక్కర్ చల్లబడుతుంది కదా, చల్లబడ్డాక కప్పు తీసి అందులో కొంచెం సాల్ట్ వేసుకుని బాగా గరిటెతో మెమురుకోవాలి. అది మెమురుకున్నాక అప్పుడు మనం తయారు చేసుకుని తాలింపు ఉంటుంది కదా అందులో వేసి బాగా కలిపేసుకున్నాక ఒక 5 to 10 minutes పక్కకు పెట్టేసేయాలి. అలా పక్కకు పెట్టేశాక అందులోనే కొంచెం ఈ తాలింపు ఉంటుంది కదా, ఈ తాలింపు మిక్స్ చేసేటప్పుడు కూడా కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయింది లేదు అన్నది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాక మొత్తం అయిపోతుంది కదా. అయిపోయాక ఒక 10 నిమిషాలకి కొంచెం చల్లగా అయ్యాక ప్లేట్లో వేసుకున్నాక దానికి కొబ్బరి చెట్టు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. నేను కూడా కొబ్బరి చట్నీ చేశాను. ఎలా ఉంటుందో ఏంటో అక్కడ తిన్నాం కదా అని చెప్పి చాలా బాగుంది.